హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఫ్రైడే రోజు మార్కెట్‌లో ఏం జరిగింది మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కదా! మనమైతే ఒక సపోర్ట్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం. ఆ లెవెల్ కింద మనం ఎటు సైడ్ ప్లాన్ చేసుకున్నాం. సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. మార్కెట్‌లో అది జరిగిందా లేదా అనేది చూసుకొని సైకాలజీ అర్థం చేసుకొని మనం డైలీ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేస్తూ ఉంటాం కదా! ఆ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకొని మండే అనాలిసిస్‌కి మూవ్ అవుదాం మనం. అలానే మనం వీడియోలో ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామో అది క్లారిటీ రావాలంటే వీడియోని ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. మీకు మంచి నాలెడ్జ్ అయితే బిల్డ్ అయిద్ది. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకొచ్చాం. ఏం అనాలిసిస్ చేసుకున్నాం మనం చార్ట్‌ని. ఇక్కడ మనం డాటెడ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా! ఇది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. దాంతో పాటే ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్‌ని అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడి నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం మార్కెట్‌లో. లేదు ఎప్పుడైతే మార్కెట్ మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది ఉంది కదా! ఈ లెవెల్‌ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడి నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ మనకేముంది ఒక బయింగ్ జోన్ అనేది ఉంది కదా! ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకేమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగిందో గమనించి సైకాలజీని అర్థం చేసుకుందాం ఇప్పుడు. ప్రైస్‌ని గమనించండి ఏం జరిగింది మనకి న్యూట్రల్ ఓపెన్ అయిందా? న్యూట్రల్ ఓపెన్ అయిన తర్వాత ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది పడింది. దీన్ని చూసి అందరూ ఏమనుకుంటారు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా బుల్లిష్‌గా వెళ్ళిపోద్దని అనుకుంటారు కదా! ఇక్కడ మనం ప్రైస్‌తో పాటు ఏదైతే లెవెల్స్ డ్రా చేసుకున్నామో ఆ లెవెల్స్‌ని కూడా గమనిస్తూ ఉండాలన్నమాట లైవ్ మార్కెట్‌లో. ఇక్కడ గమనించండి ఇక్కడ మనకి ఒక డాటెడ్ లైన్ అనేది ఉంది కదా! మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడిందని ఇక్కడ బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోము. ఓకేనా? ఎప్పుడు బై సైడ్ థింక్ చేయాలి మనం? ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్‌ని అప్ సైడ్ బ్రేక్ చేసి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంది కదా! అప్పుడు మాత్రమే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి మనం. ఇక్కడ జస్ట్ గ్రీన్ క్యాండిల్ పడిందని చూసుకోకూడదు. నెక్స్ట్ ఏం జరిగింది గమనించండి. ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి అగ్రెసివ్‌గా ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది పడింది. అంటే అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఆ లెవెల్ ఎలా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం మనం లాస్ట్ వీడియోలో. ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా! అలానే జరిగింది మార్కెట్‌లో. ప్రైస్ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడినా సరే ఆ లెవెల్ దగ్గర నుంచి ఏం జరిగింది మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఏం జరిగింది నెక్స్ట్ ఫాల్ వచ్చిన తర్వాత ఈ లెవెల్‌ని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. ఈ లెవెల్ కింద మనం ఎటు సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం మళ్ళీ సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా! అందుకే మనం లెవెల్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. ఏ లెవెల్ బ్రేక్ అయితే ఎటు సైడ్ ఉండాలి అనేది ముందే క్లారిటీగా డిఫైన్ చేసుకుంటున్నాం అనమాట. సపోర్ట్ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. రెసిస్టెన్స్ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయితే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ప్రైస్‌లో ఏం జరిగింది మనకి ఈ లెవెల్‌ని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎటు సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ సెల్లింగ్ ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రైస్ అప్ సైడ్ వస్తున్నా సరే మనం సెల్ సైడ్ ఎంట్రీస్ ఎక్కడైనా దొరుకుతాయా అని చెక్ చేసుకొని వాటి ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది మార్కెట్‌లో. లేదు మీరు ఈ ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నారనుకోండి సెల్ కాకుండా మీరు టార్గెట్లు అనేవి చిన్నవి పెట్టుకోవాలి. దాంతో పాటే ప్రాబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటదనమాట. ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు. ఇక్కడి నుంచి ఏం జరిగింది మనకి లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత లైట్‌గా అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఎక్కడి వరకు వచ్చింది? మనం ఏదైతే లెవెల్ డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్ దగ్గరికి వచ్చి ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది మనకి కొంచెం స్లో అయింది. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ గమనించండి ఎంత అగ్రెసివ్‌గా ఉంది మనకి. కొంచెం అగ్రెసివ్‌నెస్ అనేది కనిపిస్తుంది సెల్లర్స్‌లో. ఈ రెడ్ క్యాండిల్స్‌ని అర్థం చేసుకుంటే. ఇదే సెల్లింగ్ ప్రెషర్ మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఉండొచ్చు కదా! ఉండదు. ఎందుకంటే ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అందుకనే సెల్లర్స్ కూడా వెయిట్ చేస్తారన్నమాట. బయర్స్ వస్తారా? రారా? అని. బయర్స్ వస్తే మార్కెట్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చిద్ది. లేదు బయర్స్ రాలేదు అన్న కన్ఫర్మేషన్ సెల్లర్స్‌కి దొరికితే ఏం చేస్తారు? మళ్ళీ ఇక్కడి నుంచి ప్రైస్‌లో సెల్లింగ్ ప్రెషర్ అనేది చూపిస్తారు. కాబట్టి ప్రైస్ ఒక లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి సెల్లింగ్ ప్రెషర్ అగ్రెసివ్‌గా వస్తది. ఆ లెవెల్ దగ్గరికి వస్తుంటే ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది కొంచెం స్లో అయిద్దనమాట. కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే అప్ సైడ్ మూవ్‌మెంటా లేదా డౌన్ సైడ్ మూవ్‌మెంటా అనేది ఇస్తది. మనమైతే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది డిస్కస్ చేసుకుందాం. డైలీ వీడియోస్‌లో చెప్తూనే ఉంటాం అది. కాకపోతే ఇప్పుడు మనం కొంచెం స్పెషల్‌గా చూద్దాం ఇప్పుడు దాన్ని. డౌన్ ట్రెండ్ ఉంది కదా ప్రైస్ ఎలా మూవ్ అయ్యిద్ది డౌన్ ట్రెండ్‌లో? ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయింది. ఇది ఒక డౌన్ ట్రెండ్. అందరికి తెలుసు ఇది డౌన్ ట్రెండ్ అని. ఇది ప్రైస్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. కాకపోతే ఇక్కడ 2 పాయింట్స్ అనేది గమనించాలండి అందరూ. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ప్రైస్ ఏదైతే లో చేసుకుందో ఆ లోని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక డౌన్ ట్రెండ్ అని అందరూ ఫిక్స్ అవుతారు. అలానే జరిగింది స్ట్రక్చర్ అనేది. ప్రైస్ ఏదైతే లో చేసుకుందో ఆ లోని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది మార్కెట్. దాంతో పాటే ఇంకో పాయింట్ అనేది ఉంది ఇంపార్టెంట్‌గా. ఏంటిదది? ఇక్కడ ఏదైతే ప్రైస్ హై చేసుకుందో ఆ హైని కూడా మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అవ్వట్లేదు. అంటే ఎగ్జాంపుల్‌గా గమనించండి. ప్రైస్ ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? ఈ లోని బ్రేక్ చేసింది. మళ్ళీ అప్ సైడ్ వచ్చిందా? ఈ హైని బ్రేక్ చేయకముందే ఏం జరుగుతుంది? ఈ లోని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇది ఒక డౌన్ సైడ్ స్ట్రక్చర్ అయింది. లేదు ఒకవేళ మార్కెట్ ఎలా జరిగిందంటే ప్రైస్ ఫాల్ అయింది. అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయింది. లోని బ్రేక్ చేసింది డౌన్ ట్రెండ్ ప్రకారం. ఈ హైని కూడా అప్ సైడ్ బ్రేక్ చేసిందనుకోండి. ఇది ఏమైద్ది మనకి ఒక అప్ ట్రెండ్ స్ట్రక్చర్‌లో మారినట్టు కదా ప్రైసు. కాబట్టి నెక్స్ట్ ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది మనకి?
తర్వాత నుంచి ప్రైస్ ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి మనం డౌన్ ట్రెండ్లో లోని ఎంత ఇంపార్టెంట్గా గమనిస్తున్నామో హైని కూడా అంతే ఇంపార్టెంట్గా గమనించాలి. ఫ్యూ డేస్ నుంచి మనకి ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చింది కదా, ఇదే స్ట్రక్చర్ని ఫాలో అయింది మార్కెట్. ఇప్పుడు దీన్ని లైవ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి గమనిద్దాం ప్రైస్ని. ఏం జరిగింది, మనకి అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. ఈలోని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కదా, నెక్స్ట్ ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, 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 అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఓకేనా, ఈ స్ట్రక్చర్ని గమనించండి. ప్రైస్ ఏదైతే లోన్లు చేసుకుంటుందో ఆ లోన్ ఈజీగా డౌన్ సైడ్ అనేది బ్రేక్ చేస్తుంది మార్కెట్. దాంతోపాటు ఇంకో పాయింట్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా, ఏంటిది అది, ఇక్కడ హైల్ చేస్తుంది కదా ప్రైస్, ఆ హైల్ని ఎక్కడ అప్ సైడ్ బ్రేక్ చేయలేదు మార్కెట్. అప్ సైడ్ బ్రేక్ చేయలేదు కాబట్టి ప్రైస్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఉందని అర్థం చేసుకున్నాం. మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఎక్కడ అలర్ట్ అయ్యాం, మనం డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనేది డిస్కస్ చేసుకుని ఆ లెవెల్ దగ్గర మాత్రం మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. అది కూడా ప్రైస్ మనకి చెప్పాలన్నమాట. ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. మనం అగెన్స్ట్ ద ట్రెండ్ ఉన్నాం కాబట్టి. ఓకే, మనం డైలీ లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు లెవెల్స్ అడ్జస్ట్ చేశాను, దాని వెనుక లాజిక్ని డిస్కస్ చేసుకుందాం మనం. ప్రైస్ ఇక్కడ లెవెల్ డ్రా చేసాను కదా, డాష్ లైన్. ఎందుకంటే చూడండి, ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ లోని బ్రేక్ చేసింది కదా. లో బ్రేక్ చేస్తే మనకి ఏది ఇంపార్టెంట్, హై అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఈ హై దగ్గర నేను లైన్ అనేది డ్రా చేసుకున్నా. దాంతోపాటు ఇక్కడ మనకి ఇంకో లైన్ అనేది ఉంది కదా, దీన్ని ఎందుకు డ్రా చేసా, సేమ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన లాజిక్కే. ప్రైస్ గమనించండి, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ లోని బ్రేక్ చేసింది కదా. లో బ్రేక్ చేస్తే మనకి హై ఇంపార్టెంట్ కాబట్టి అదే లెవెల్ని నేను డ్రా చేసుకున్నాను. దాంతోపాటు ఇక్కడ మనకి డాష్ లైన్ అనేది ఉంది కదా, దీన్ని ఎందుకు డ్రా చేస్తానంటే ఫ్రైడే రోజు మార్కెట్ లో ఉంది కదా, ఆ లోని నేను మార్క్ చేసుకున్నాను అంతే. దానికి స్పెషాలిటీ ఏం లేదు, జస్ట్ లోని మార్క్ చేసుకున్నాను నేను. ఓకే, ఇక్కడ మనకి ఇంకో బ్లాక్ లైన్ అనేది ఉంది కదా, ఇది ఒక బయింగ్ జోన్ అండి, ఇంపార్టెంట్ లెవెల్. దీన్ని ఎందుకు డ్రా చేశానంటే నేను ఇందాక మనం డిస్కస్ చేసుకుంది ఏంటిది, డౌన్ ట్రెండ్ లాజిక్. ఇప్పుడు అప్ ట్రెండ్ లాజిక్ని డిస్కస్ చేసుకుందాం. అంటే ఎలాగ ఉంటుంది ప్రైస్, అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. ఎప్పుడైతే మనకి హైన్ అనేది క్రాస్ చేస్తుందో మార్కెట్, లో అనేది ఇంపార్టెంట్ అనమాట రీసెంట్లో. ఇక్కడ గమనించండి ప్రైస్, ఈ లాజిక్ని ఇక్కడ అప్లై చేయండి ప్రైస్లో. ఇక్కడ నుంచి చూస్తే ప్రైస్లో అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, ఇక్కడ మార్కెట్ హైని బ్రేక్ చేసింది కదా. హై బ్రేక్ చేస్తే మనకి ఏది ఇంపార్టెంట్, లో అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ లో ఏది మనకి ఇదే కదా. కాబట్టి ఈ లో దగ్గర నేను ఒక సపోర్ట్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. దాన్ని సపోర్ట్ లెవెల్ అని ఎందుకు అంటున్నాను నేను, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది కదా, అంటే ప్రైస్ ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంది, మళ్ళీ లోలోకి వస్తున్నప్పుడు సపోర్ట్ లెవెల్ అంటే ఇక్కడ నుంచి నాకు బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటున్నాను. అందుకే దాని ఒక సపోర్ట్ లెవెల్ లాగా డ్రా చేసుకొని ఈ జోన్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను నా సెటప్ అనేది వచ్చినప్పుడు ఆ లెవెల్ దగ్గర. ఓకే, ఇప్పుడు లెవెల్స్ అయితే డ్రా చేశాను. రేపటి ప్లాన్ ఏంటిదంటే నాది, ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఫస్ట్ లెవెల్ ఎక్కడుంది నాకు 25,730. ఈ లెవెల్ దగ్గర నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీస్ దొరికితే సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ని అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. మార్కెట్లో బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా, కొంచెం అగ్రెసివ్గా ఉంటే. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని అప్ సైడ్ బ్రేక్ చేసి రీటెస్ట్ చేసుకుంటుందో ప్రైస్, అక్కడ నేను బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఎక్కడ వరకు నాకు నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది కదా 25,946, ఇక్కడ వరకు నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకొని ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. సెల్లింగ్ కూడా ఎలా చేస్తాను, నేను సెటప్ అనేది రావాలి అంటే ఎలాగా, ప్రైస్ ఈ లెవెల్ దగ్గర వచ్చిన తర్వాత ఫాలో అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఒక చిన్న డౌన్ ట్రెండ్ లా ఫామ్ అయితే అక్కడ నేను సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ గమనిస్తే ఏముంది, మనకి లో అనేది డ్రా చేసుకున్నాం కదా, ఎంత 25,623. ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాకపోతే ఈ లెవెల్ అనేది అప్ సైడ్ బ్రేక్ చేయకూడదు. మనకి ఎంత ఉంది చెప్పుకున్నాం కదా 25,730. ఇది అప్ సైడ్ బ్రేక్ అవ్వకుండా ఈ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, మనకి సెల్లింగ్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎక్కడ వరకు వస్తుంది సెల్లింగ్ అనేది అంటే నెక్స్ట్ మనకి సపోర్ట్ లెవెల్ అనేది ఉంది కదా 25,324. ఈ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఒకే రోజులో వస్తుంది అని చెప్పట్లేదండి, 2 to 3 days అయినా పట్టవచ్చు. కాకపోతే ఒకవేళ మనకి సెల్లింగ్ ప్రెజర్ ఇంకా మార్కెట్లో ఉంది అంటే ఈ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ ఎంత ఉంది లెవెల్ 25,324. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 minute చార్ట్లోకి వచ్చాం. ఇందులో కూడా సేమ్ అనాలిసిస్ చేసుకున్నాం కదా, ప్రైస్ ఇక్కడ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం. ఆ లెవెల్ అప్ సైడ్ క్రాస్ చేస్తే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అప్ ట్రెండ్లో కన్వర్ట్ అయింది కాబట్టి ప్రైస్, లేదు ప్రైస్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మళ్ళీ మనకి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి అలానే జరిగింది. ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇదే ట్రెండ్లో ఉంది, మనకి ఒక డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్లో ఉంది కదా. లోల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ చేసింది, దాంతోపాటే హైల్ అనేది అప్ సైడ్ బ్రేక్ చేయలేదు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న పాయింటే. ఇక్కడ నేను లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేశాను, వాటి వెనక లాజిక్ని డిస్కస్ చేసుకుందాం మనం. ఇక్కడ డాటెడ్ లైన్ అనేది ఉంది కదా, ఇది ఎలా డ్రా చేసుకున్నా అంటే ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ లో బ్రేక్ చేసింది కదా. లో బ్రేక్ చేస్తే హై ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నేను లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. ఎంత ఉంది నాకు లెవెల్
59,331. రేపటి ప్లాన్ ఏంటిదంటే నాది, ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్‌ని అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. బ్రేక్ ఇన్ వెంటనే చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తది కదా, ఈ లెవెల్ దగ్గర రేటెస్ట్‌లో నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీస్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ ప్రైస్ అప్ సైడ్ వస్తుంటే లెవెల్ ఉంది కదా 59,827, ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇది కూడా సేమ్ లాజిక్, ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న లాజిక్కే. ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ లో బ్రేక్ చేసింది కాబట్టి మనకి హై అనేది ఇంపార్టెంట్, అదొక రెసిస్టెన్స్ లెవెల్. ఆ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు సెల్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ లో అనేది ఉంది కదా, లోని కూడా మార్క్ చేసుకున్నాను నేను. ఎంత ఉంది, 59,153. ఈ లెవెల్ని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. కాకపోతే కండిషన్ ఏంటి, మనకి ఈ లెవెల్ అప్ సైడ్ అనేది బ్రేక్ కాకూడదు. అప్ సైడ్ బ్రేక్ అవ్వకుండా లో బ్రేక్ చేస్తే ప్రైస్లో సెల్లింగ్ రావడానికి హై పాసిబిలిటీ అనేది ఉంది మనకి. ఫాలో అవుతూ వస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది కదా 58,643, ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి మార్కెట్లో నా సెటప్ వచ్చినప్పుడు. ఈ లెవెల్ని ఎలా డ్రా చేసుకున్నాం అంటే ఇందాక మనం నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ గురించి, అదే లాజిక్ మనం దీంట్లో అప్లై చేసి ఇక్కడ లెవెల్ అనేది డ్రా చేశాను నేను. ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లోకి అయితే వచ్చాం, ఇక్కడ లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేశాను నేను. సేమ్ నిఫ్టీలో ఏదైతే లాజిక్ అప్లై చేశానో లెవెల్స్ అడ్జస్ట్ చేయడానికి అదే లాజిక్ నేను ఇక్కడ అప్లై చేశాను. రేపటి ప్లాన్ ఏంటిదంటే నాది, ఇక్కడ లెవెల్ ఉంది కదా 83,715, ఈ లెవెల్ పైన నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఎక్కడి వరకు, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా 84,424, ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ ప్రైస్ లోకి వస్తుంటే 83,402, ఈ లెవెల్ కింద నేను డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ 82,670, ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇందాక మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం, దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పటివరకు మనం ఏదైతే వీడియోలో డిస్కస్ చేసుకున్నామో దాన్ని కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకొని మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకున్న తర్వాత మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.